హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని హెల్దీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే కొలతలతోటి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల రాగుల్ని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో రాగుల్ని కొలుచుకొని తీసుకున్నాను. మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే మీరు బ్రౌన్ రైస్ అయినా లేదంటే రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే బద్ద మినపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. రాగుల్లో మనకి ధూళి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ సార్లే ఈ రాగుల్ని శుభ్రంగా కడగండి. సో 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసుకోకూడదు. అది వేస్తేనే మీకు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి నానబెట్టుకున్న తర్వాత ఏమి వేసుకోవాలో నేను చూపిస్తాను. సో 4 రోజుల క్రితం మన ఛానల్కి ఇండస్ వ్యాలీ నుంచి ఒక పెద్ద పార్సిల్ వచ్చిందనమాట. ఈ పార్సిల్లో ఏముందో నేను కూడా మీతో పాటు చూద్దామని చెప్పేసి ఓపెన్ చేయకుండా పక్కన పెట్టేశాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి ఈ పార్సిల్లో ఏముందో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పార్సిల్ ఓపెన్ చేయగానే ఇలా ఒక కార్డు ఉంటుందన్నమాట. కార్డులో ఇండస్ వ్యాలీ కుక్వేర్ని చూస్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. టాక్సిన్ ఫ్రీ వంటలతోటి మీ ఫ్యామిలీకి మంచిగా హెల్తీగా వంటలు చేసి పెట్టండి అని చెప్పేసి రాసి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పెద్ద పార్సిల్లో మళ్ళీ 2 బాక్సులు ఉన్నాయి. ఈ 2 బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్లో ఏముందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ బాక్స్లో వచ్చేసి చూసారా, మన ఛానల్కి ఎంతో యూజ్ అయ్యే ఇడ్లీ కుక్కర్ ఉందన్నమాట. ఇడ్లీ కుక్కరు ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే లాంటిది కాకుండా చూసారా ఇలా కడాయిలాగా వస్తుంది అనమాట. ఇలా కడాయిలాగా రావడం వల్ల మనం ఈ ఇడ్లీ పాత్రని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి కిచెన్లో. ఈ ఇడ్లీ పాత్ర అంటే కేవలం ఇందులో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమే కాదు, మీరు చక్కగా ఈ ఇడ్లీ పాత్రని యూజ్ చేసి దోకలా చేసుకోవచ్చు, తట్టే ఇడ్లీ చేసుకోవచ్చు, అలాగే కేక్స్, ఇడియప్పం, అలాగే మీరు ఏమైనా కూరగాయలని ఉడికించుకోవాలన్నా కూడా చక్కగా మనకి స్టీమర్ కూడా వస్తుంది అనమాట ఇందులో. సో అందుకనే చెప్పాను మల్టీపర్పస్గా మనం ఈ ఇడ్లీ పాత్రని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కడాయి కూడా మనం ఎప్పుడైనా ఏదైనా కర్రీస్ పెద్ద క్వాంటిటీలో చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కడాయి వచ్చేసి చూసారా ఇలా ఉంటుంది, చాలా లోతుగా అలాగే మందంగా, క్వాలిటీ చాలా చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి మనకి టోటల్గా 5 ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. 2 వచ్చేసి మనం ఇడ్లీ పెట్టుకోవడానికి 7 ఇడ్లీ పెట్టుకునే విధంగా ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇడ్లీ ప్లేట్లతో పాటుగా 2 తట్టే ఇడ్లీ ప్లేట్స్ వస్తాయి. ఇవి కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఒకే ఇడ్లీని వేసేసుకొని మనం చక్కగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఫ్యామిలీకి సర్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ చూసారా ఇలా స్టీమర్ వస్తుంది అనమాట. ఈ స్టీమర్లో మీరు చక్కగా ఇడియప్పం వేసుకోవచ్చు, అలాగే కూరగాయలను ఉడికించుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్గా ఈ స్టీమర్ ప్లేట్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా చక్కగా ఈ ఇడ్లీ పాత్రని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఈ ఇడ్లీ పాత్రని యూజ్ చేసి ఈ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఇంకొక పార్సిల్ ఏముందో చూపిస్తాను. ఈ పార్సిల్లో వచ్చేసి 3 లీటర్ల స్టెయిన్లెస్ ప్రెషర్ కుక్కర్ ఉంది. ఎప్పుడైనా సరే మనం ఇండస్ వ్యాలీలో ఒక ప్రోడక్ట్ కొన్నాము అంటే ఖచ్చితంగా మీకు అది లైఫ్ లాంగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి క్వాలిటీతో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఐరన్ కూడా ఉంటాయన్నమాట. నేను క్యాస్ట్ ఐరన్ అయితే డైలీ నేను యూస్ చేస్తూ ఉంటాను. మనకి చాలా పర్ఫెక్ట్గా వంట కూడా చాలా టేస్టీగా వస్తుంది దాంట్లో అయితే. సో మనకి ఈ కుక్కర్ అయితే 5 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా కూడా ఇండస్ వ్యాలీలో వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా యూజ్ అవుతుంది.
తప్పకుండా మీరు కూడా ఇలా వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కానీ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ నేను చూపించిన ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఇక్కడ సపరేట్గా నా కూపన్ కోడ్ YAMUNA యమున అనే కోడ్ యూస్ చేశారనుకోండి, మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. రెగ్యులర్గా మీరు నార్మల్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు ఒక 10% ఆఫర్ అయితే ఉంటుంది. అదే మన ఛానల్ తరపున మీరు కనుక ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మీకు ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో నేనైతే వీటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏ ప్రోడక్ట్ కావాలో చూసుకొని చక్కగా కొనుక్కొని టాక్సిన్ ఫ్రీ కుక్వేర్తో మీ ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా వంట చేసి పెట్టేసేయండి. అలాగే మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మన కూపన్ కోడ్ యూస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి కదా. సో 6 గంటల తర్వాత మీకు నేను రాగులు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ రాగుల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకుల్ని వేసుకుంటేనే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. పలచటి అటుకులు వేసుకోకూడదు. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ అటుకుల్ని రాగులతో పాటుగా ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు ఈ అటుకులు నానబెట్టుకోకూడదు. ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఇడ్లీ అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా అటుకులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ ఈ నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసుకోండి. అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకోసం నేను మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసి చూపిస్తాను. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, పిండి ఎక్కడా కూడా బరక లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులు రాగులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని ఈ పిండిని కనీసం 2 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం రూమ్ టెంపరేచర్లో పెడితేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారు. పిండి చక్కగా పొంగింది కదా, ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం పిండిని ఫర్మెంట్ చేసుకునే ముందే సాల్ట్ని వేసుకున్నాం కదా, సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. పిండి చూసారా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా లూజ్గా ఉంది కదా, ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా చక్కగా పిండి సెట్ అయిపోతుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడం కోసం మనం ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లకి ఒక చుక్క నూనెను వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి ఉడికిన తర్వాత ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అనమాట. సో ఇలా నూనెని అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని చక్కగా ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టేసుకొని మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టుకోండి. నేనైతే 2 ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకున్నాను. ఇడ్లీ పెట్టేసుకొని ఇక్కడ నేను ముందుగానే ఈ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ కడాయిలోకి కొన్ని నీళ్ళను వేసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు చూసారా ఇలా చక్కగా బాగా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. నీళ్ళు సరిగా మరగకుండా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్నారంటే ఇడ్లీ మీకు పొంగవన్నమాట. అందుకని నీళ్ళు చక్కగా మరిగేటప్పుడే ఇలా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని ఉడికించుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి ఒకవేళ పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఇడ్లీని చక్కగా ఇలా తడి స్పూన్తో డీమోల్డ్ చేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ విధంగా అన్ని రాగి ఇడ్లీలను కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో అలాగే ధనియాల కారంతో సర్వ్ చేసుకున్నాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒక రాగి ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, మళ్ళీ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఈ ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ రాగి ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా బూరెల్లాగా పొంగుతూ వస్తాయి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.